మహబూబ్ నగర్లో కూడా డీకేఆర్‌న స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. వంశీచందర్ ఎవరైతే ఉన్నారో గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా చాలా స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూసారు. ఇక్కడున్న ఓటింగ్ సరళిని ఏ విధంగా మనం చూడొచ్చు? ఒకటే వంశీచంద్ర రెడ్డి గారిని ఎలాగైనా ఓడగొట్టాలనేది అర్ణమ ఇంటెన్షన్ మొదటి నుంచి కూడా. ఎందుకంటే వారు ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా లేకపోతే రాజకీయాలు ఎదుగుతున్నా వాళ్ళని ఎదగనిచ్చేటటువంటి స్వభావం వాళ్ళకు ఉండదు. బేసిక్గా వాళ్ళని నెగలనియర్ అంటారు కదా, అంటే గ్రో కానియర్ పాలిటిక్స్లో బేసిక్లీ. అట్లా వంశీచంద్ర రెడ్డి గారు గెలిస్తే రేపు మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందనో లేకపోతే రకరకాల కారణాలు ఉన్నాయి కొన్ని. సో ఏది ఏమైనా అక్కడ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపించింది బీఆర్ఎస్ ఆఫ్లైన్లో ఫుల్లీ సపోర్టెడ్ టు బీజేపీ. లేకపోతే ఆ ఓటు ఆమెకు వచ్చిన 4,000-5,000 మెజార్టీ కూడా ఆ చిన్నగా అక్కడక్కడ ఏదో కొంతమంది యూత్ అట్రాక్ట్ అయ్యేసిన ఓట్లు మెజారిటీగా లేకపోతే ఇవాళ వంశీచంద్ర రెడ్డి గారు 1,85,000 ఓట్ల మెజారిటీతో గెలవాలి మా అంచనా ప్రకారంగా. ఇన్ని ఓట్లు రాలేదు అని అంటే వాళ్ళు టోటల్గా ఏ బీఆర్ఎస్ అయితే ఉందో ఆ బీఆర్ఎస్ ఇచ్చిన ఆ మెజార్టీతో ఈరోజు అరుణమ్మ అనే వ్యక్తి అక్కడ అభ్యర్థిగా గెలిచారు అంతే తప్ప ఆమె నైతిక విజయం కూడా కాదు. అది ఓన్లీ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి మద్దతుతో గెలిచినటువంటి ఆ విజయం. ఇక్కడ నైతికంగా చల్లా వంశీచంద్ర రెడ్డి గారే మెజారిటీతో గెలిచారు. వారు పుంజుకుంటారు. వారు తప్పకుండా ప్రజల పక్షాన ఒక కమిటెడ్ ఎన్ఎస్ఏ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక స్టూడెంట్ లీడర్, ఆయన మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న వ్యక్తి. డెఫినెట్గా వంశీచంద్ర రెడ్డి మరో మంచి ఉత్సాహంతో పనిచేస్తాడని దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఆ బీఆర్ఎస్ ఎక్కడైతే సపోర్ట్ చేసిందో బీజేపీ గెలిచింది, కానీ ఇక్కడ బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు. ప్రత్యేకంగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో చూసినట్టయితే 16 పార్లమెంటు స్థానాల్లో ఎక్కడ కూడా కారు కానీ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ ఎక్కడ కూడా కనిపించలేదు, ఎక్కడ కూడా ఓపెనింగ్ చేయలేదు. అసలు కేవలం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే గెలుపొందడం జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు. ఇండైరెక్ట్గా కవిత కేసుకు సంబంధించి బయటికి తీసుకురావడం కోసమే ఇలా సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. 100% మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనకు మొదటి నుంచి కూడా అర్థమైంది అదే. కవిత గారి ఒప్పందం ప్రకారంగానే ఎలాగైతే వాళ్ళ కూతుర్ని బయటికి వదులుతామనేసరికి అది ఏమో డీల్ జరిగింది. అందుకనే వాళ్ళు టోటల్గా సరెండర్ అయిపోయి బీజేపీ పార్టీకి పనిచేసి ఆ కాస్త ఎమ్మెల్యేని గెలిపించారు వాళ్ళ భుజాల మీద వేసుకొని. ఇది ఒక బీజేపీ గెలుపు కాదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి వాళ్ళు పోరాడితే వచ్చిన ఆ సీట్లు మాత్రమే. నిజంగా బీజేపీ కొట్లాడింటే బీజేపీ 2 సీట్లకే పరిమితం అవుతుండే. ఒకటి మల్కాజ్గిరి, రెండవది సికింద్రాబాద్. బహుశా సికింద్రాబాద్ కూడా గెలిచే సీట్ కాదు, కానీ ఏదో కొంత గుడ్డిలో మెల్ల అంటాం కదా, ఆ టైప్లో కిషన్ రెడ్డి గారు గెలిచారు. ఆ 2 సీట్లకు పరిమితమయ్యే చోట 6 సీట్లు బహుమతిగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఇచ్చిన గిఫ్ట్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద బీజేపీ పార్టీ గెలవడం వెనుక బీఆర్ఎస్ పరోక్షంగా వారికి సహకారం అందించింది. ఒకవైపు మేము ఓటమి చెందుతామనే ఒక భయంతో బీజేపీని గెలిపించుకోవాలనే ఒక వాళ్ళు ఇంటెన్షన్తోనే ఇది గెలిపించారు తప్ప స్వతహాగా బీజేపీ నేతల గెలుపు కాదు. ఇది పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. అందులో భాగంగానే ఇవన్నీ సీట్లు గెలవడం జరిగింది అని చెప్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటర్ శాతం పెరిగింది. గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో పాటు ప్రజలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఓటర్ శాతం కూడా పెరిగిందంటున్నారు.